బైబిల్లో రాజ్యాలను పరిపాలించిన రాజులను గురించి ఎంతో చరిత్ర ఉంది. అందులో ఒక మరపురాని వ్యక్తి సౌలు తరువాత దావీదే. దావీదు అనేక శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకులు, ఇబ్బందుల గుండా తన జీవితాన్ని నడవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. బాల్యమంతా శ్రమలు అనుభవించి శ్రమల ద్వారా విధేయత నేర్చుకుని దేవుని చిత్తములో ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయ్యాడు. దావీదు చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి క్రమమైన పద్ధతి గల వ్యక్తి, బహుయుద్ధశాలి, నేర్పరితనం గలవాడు. తన పేరు సౌలు రాజ్యం వరకు ఎగబ్రాకింది. సౌలుకి ఒకప్పుడు గొలియాతును చంపడానికి ఎంతో సహకరించాడు. దేశమంతా దావీదు వైపుకి చూడసాగింది. గొలియాతును చంపటం వల్ల దావీదు పేరు మోగిపోయింది. అది అసూయపరుడైన సౌలుకి ఇష్టం లేదు. సౌలు దావీదును చంపడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు దావీదును సౌలు చేతిలో పడకుండా దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టానుసారి అయిన మనుషుడు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి సామర్థ్యత కలిగిన వ్యక్తి అని దావీదు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అతను శ్రమలు పడుతున్న సమయంలో అరణ్యములోనికి తరచుగా వెళ్ళి దాక్కోవలసి వచ్చిన దినాల్లో సౌలు దావీదుకు కీడు చేసినా కూడా సౌలు కుమారుడైన యోనాతాను మాత్రం దావీదుకి ఎంతో ఉపకారం చేశాడు. శ్రమల్లో, కష్టాల్లో దావీదును అప్పుడప్పుడు యోనాతాను ఆదుకుంటూ ఉన్నాడు. ఏదైతేనేమి దేవుడు సౌలు రాజ్యానికి ముగింపు చెప్పి దావీదు రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట దావీదు ఇలా అంటాడు. ఏమనంటే, యెహోవా 9వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా, యెహోవా నాకు దయ చూపినట్లు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేయటానికి అని అడుగుతున్నాడు. నిజానికి దావీదు రాజ్యము, దావీదు స్థిరపడిన తర్వాత సౌలు బహు శత్రువుగా దావీదుని హింస పెట్టినప్పుడు దావీదు సౌలు కుటుంబాన్ని ద్వేషించలేదు కానీ ప్రేమించాడు. ఒకరోజు తన మనసులోనికి యోనాతాను గుర్తొచ్చాడు. అతని ప్రేమ, అతని ఉపకారము గుర్తొచ్చింది. మరి యోనాతాను కుటుంబం ఏమైపోయినట్టు అని ఆలోచించాడు. ఎంతో ఉపకారం చేశాడు కదా యోనాతాను, అయ్యో యోనాతాను కుటుంబంలో ఎవరు లేరా అని ఆలోచించి అతన్ని గూర్చిన సమాచారం తెలుసుకున్నప్పుడు షీబా అనే ఒక అతను వచ్చి, అయ్యా యోనాతాను కుటుంబంలో ఒకే ఒక్కడు ఉన్నాడయ్యా, అతని పేరు మెఫీబోషెతు. అతను జీవితం దుర్భరంగా ఉంది, అతను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు, అతను కుంటివాడిగా ఉన్నాడు, లోదెబారులో జీవిస్తున్నాడని సమాచారం తెచ్చాడు. దావీదు వెంటనే అతనికి కౌరు పంపి తన దగ్గరికి రమ్మని చెప్పాడు. ఒక విధంగా మామూలుగా ఆలోచిస్తే సౌలు కుటుంబము నాశనం అవడానికి కారణం దావీదే అన్న ఒక వదంతు వచ్చింది కొందరిలో. కానీ మెఫీబోషెతును దావీదు పిలిచినప్పుడు మెఫీబోషెతు దావీదును అసహించుకొని తప్పుగా మాట్లాడలేదు, కానీ వినయ విధేయుడై దావీదు మాటకు లోబడి దావీదు పిలిచిన చోటికి మెఫీబోషెతు బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. ఏంటంటే మెఫీబోషెతు యోగ్యుడు కాకపోయినా, ఆరోగ్యవంతుడు కాకపోయినా అతని దగ్గరకు ఒక మంచి ఆహ్వానం వచ్చింది దావీదు రాజు దగ్గర నుంచి. అతని జీవితంలో ఎప్పుడైతే ఆహ్వానం వచ్చిందో ఆ పిలుపుని మెఫీబోషెతు సద్వినియోగం చేసుకుని ఆ లోదెబారుని విడిచిపెట్టి దావీదు దగ్గరకు వచ్చి
అతని ఆహ్వానాన్ని, పిలుపును స్వీకరించి దావీదుని కలుసుకున్నప్పుడు మెఫీబోషెతు జీవితం మారిపోయింది. ఈ వాక్యం మీకు చెప్పే విషయంలో ఒక సంగతి మీకు చెప్తాను, వినండి. మన తల్లిదండ్రుల దోషమైనా, మన పితరుల దోషమైనా, మన దోషమైనా, మరి మనం దెబ్బతింటానికి లేక నష్టపోవటానికి, మనం పాడవటానికి ఎవరి కారకులైనా కూడా అదంతా పక్కన పెట్టి దేవుడు నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీపై తన కృప చూపి నిన్ను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు లోబడితే మన జీవితాలు మారిపోతాయి, మన భవిష్యత్తు మారిపోద్ది, మన బ్రతుకే మారిపోద్ది, మన మార్గాలు మారిపోతాయి, మన స్థితిగతులు మారిపోతాయి. మెఫీబోషెతును దావీదు పిలిచినప్పుడు మెఫీబోషెతు దావీదును పిలుపును తృణీకరించలేదు, కానీ వెంటనే దావీదు రమ్మన్న చోటికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి దావీదుకి కృతజ్ఞతలు చెప్పాడు. దావీదు అతను చేర్చుకుని అతని బల్ల యొద్ద భోజనము చేసే వారిలో ఒకడిగా దావీదు మెఫీబోషెతుని ఆ ఇంటిలో ఉంచాడు. గొప్ప పిలుపుని విధేయతతో స్వీకరించాడు. రాజు బల్ల యొద్ద భోజనము చేసే ఆధిక్యతనిచ్చి యేసు ప్రభు ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారములు, మీ బాధలు, మీ కష్టములు, మీ వ్యాధులు, మీ పాపములు తొలగించి మీకు శాంతినిస్తాను అన్నాడు. ఆనాడు మెఫీబోషెతు దావీదు పిలుపుకు లోబడినప్పుడు యువరాజు స్థాయికి మెఫీబోషెతు వెళ్ళాడు. ఈరోజు యేసుక్రీస్తు కూడా నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు పేదరికంలో ఉన్నావో, రోగములో ఉన్నావో, పాపములో ఉన్నావో, శాపములో ఉన్నావో, దుర్భర స్థితిలో ఉన్నావో, నీ జీవితంలో ఎక్కడ నష్టాలకు గురై నువ్వు దెబ్బ మీద దెబ్బ తింటున్నావో, నీవు కృంగిపోతున్నావు తెలియదు, కానీ యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడి ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటే నీకు పాపక్షమాపణ ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ పిలుపుని మీరు అంగీకరించండి. మెఫీబోషెతు దావీదు పిలుపును అంగీకరించడం ద్వారా దావీదు రాజు బల్ల యొద్ద భోజనం చేసే స్థాయిని మెఫీబోషెతునికి దావీదు ఇచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తుని పిలుపును కూడా మీరు అంగీకరిస్తే అంతకంటే గొప్ప యోగ్యతను దేవుడు నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన పిలుపుకు లోబడతారా? ఆయన సన్నిధికి వస్తారా? ఆయన మీ హృదయంలో స్వీకరిస్తారా? ప్రభు దేవుడని ఒప్పుకుంటారా? అలా ఒప్పుకుంటే మీరు ధన్యులు. ఈ మాటలు విన్న మిమ్మలను ప్రభు దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట, ఎరవలిలో హైవే ప్రక్కన ఆంధ్ర బ్యాంక్ సర్వీస్ రోడ్డు పక్కన మా కల్వరి మహిమా మందిరం ఉంది. ఎరవలిలో ఒక మందిరం కట్టబడింది. మీరు ఈ దగ్గర ప్రాంతానికి చెందిన వారైతే ఉదయము 9:30 గంటలకు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని కలవచ్చు, నేరుగా వచ్చి నాతో మీరు మాట్లాడవచ్చు. మీ కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని కూడా మాకుంటుంది. మీరు తప్పగా ఈ సమీపస్తులైతే మమ్మల్ని కలవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.